14:7. పద్నాలుగో అధ్యాయము 14:7. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించెను, ఇశ్రాయేలు సంతోషించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనాకారుడు భక్తుడైనటువంటి దావీదు రాస్తూ కీర్తన రాస్తూ సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక. అంటే సియోన్ అంటే ఏంటి? పరలోకం. హల్లెలూయా. పరలోకము నుండి ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలకు ఏం కలగబోతుందంట? రక్షణ కలుగునుగాక అని మాట పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. సియోనులో నుండి రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలో తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించెను, ఇశ్రాయేలు సంతోషించాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏం చేస్తాడంటే చెరలో ఉన్న వారిని రక్షించే దేవుడు. ఏం చేయబోతున్నాడు? రక్షించబోతూ ఉన్నాడు. చెరలో ఉన్నటువంటి చెర అంటే ఏంటంటే బంధకము. చెర అంటే ఏంటి? బంధకము. లేదంటే ఒక జైలు మనం చెప్పుకోవచ్చు. ఒక జైలు అంటే ఒక చెర, ఒక బంధకము అని కూడా మనము చెప్పుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే యాకోబు దేవుడు సంతోషిస్తున్నాడట, ఇశ్రాయేలు కూడా సంతోషిస్తున్నాడు. యాకోబు దేవుడు అన్న ఇశ్రాయేల్ దేవుడు అన్న ఒకటే. ఇశ్రాయేల్ మరొక పేరు యాకోబు, యాకోబు మరొక పేరు ఇశ్రాయేల్. హల్లెలూయా. ఈ దేవుడు ఏం చేయబోతున్నాడట? చెరలో నుండి తన ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఈయన ఏం చేయబోతున్నాడట? సంతోషించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సంతోషించబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆ బంధకంలో ఉండిపోతామో, ఎప్పుడైతే పాపంలో లేదా శాపంలో లేదా ఆ యొక్క చీకటిలో ఉండిపోతామో అప్పుడు వరకు కూడా దేవుడిని చూసి ఏం చేస్తారు? సంతోషించారు, బాధపడతారు. అవునా కదా? మనం ఎప్పుడైనా చెర అని ఏంటంటే ఒక సమస్య అనుకోండి, చెర అనుకో ఒక బాధ అనుకోండి, చెర అనుకో ఒక ఇబ్బంది అనుకోండి, దాని నుంచి నువ్వు బయటికి రిలీజ్ అయినప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తావు? ఇప్పుడు జైల్లో ఒక ఖైదీ ఉన్నాడు అనుకోండి, జైల్లో ఒక ఖైదీ ఉన్నప్పుడు ఆ ఖైదీ జైల్లో ఉండి ఒక 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు, లేదంటే ఒక 5 సంవత్సరాల లోపల నుండి బయటకు వస్తే ఎంత సంతోషంగా వస్తాడు? అవునా కదా? మనము కూడా అలాంటి సమస్యలు, అలాంటి బంధకాల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు మన సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే దాని నుంచి బయటకు వస్తామో మనకంట ముందు మన తండ్రి సంతోషిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఇబ్బందులతో మనం బాధపడుతున్నాం, కొన్ని సమస్యలతో మనం బాధపడుతున్నాం, కొన్ని ఇబ్బందులతో మనం సతమతం అయిపోతూ ఉన్నాం. అలాంటి సమయంలో ఏం జరుగుతుందంటే ఆ బంధకం నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో, ఆ బంధకం నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో అప్పుడు అటు మనకంట ముందు ఆయన ముందు సంతోషిస్తాం. హల్లెలూయా. ఇక్కడ కీర్తనాకారుడు రాస్తూ అంటున్నాడు, సియోనులో నుండి ఇశ్రాయేలు రక్షణ కలుగునుగాక. సియోను నుండి పరలోకం నుండి ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు ఎవరు? దేవుని ప్రజలు. వారికి రక్షణ కలగడమే కాకుండా ఆయన చెరలో నుంచి విడిపించేటప్పుడు నేను మొట్టమొదటిగా సంతోషిస్తాను. ఆమేన్. మనం కూడా ఎవరి ప్రజలమే? ఇశ్రాయేలు ప్రజలమే కదా మనం కూడా దేవుని ప్రజలమే కదా. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని ప్రజలమే కదా. మనం బంధకాలు ఉన్నప్పుడు ఆయన సంతోషించడు, కానీ వాటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన మొదటిగా సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటకు అదే అర్థం. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథము 10వ అధ్యాయము, యోబు 10వ అధ్యాయము మాట గురించి చెప్తాను. యోబు గ్రంథము 10వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చదువుతాం. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకములతోను నరములతోను నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి కృప చూపితివి,
నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఇక్కడ ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. మొదట దావీదు సాక్ష్యం ఇచ్చాడు. దావీదు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, చెరలో ఉన్నప్పుడు, బంధకంలో ఉన్నప్పుడు మాకు స్వస్థతని ఇచ్చేది నీవే, మాకు ఆరోగ్యం ఇచ్చేది నీవే. అవునా కదా? అందులో నుంచి విడిపించబడినప్పుడు సంతోషించేది నీవే. మేము బాధపడినప్పుడు సంతోషించు, మేము కష్టాలు కూరుకున్నప్పుడు సంతోషించు. ఎప్పుడు సంతోషిస్తాడు దేవుడు అంటే విడుదల వచ్చినప్పుడు సంతోషిస్తాడు. ఇక్కడ యోబు కూడా చెప్తున్నాడు. ఎప్పుడు సంతోషం వచ్చిందంటే యోబుకి, ఎప్పుడైతే యోబుకి ఎప్పుడు స్వస్థత వచ్చిందంటే, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. హల్లెలూయా. చర్మముతోను మాంసంతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితివి. ఒక మనిషిని యొక్క నిర్మాణము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు చేసిన నిర్మాణము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనకి ఒక్కొక్క నరం మనం చూస్తే ఎన్ని నరాలు ఉన్నాయి మనకి కూడా తెలియదు. కానీ అన్ని నరాలు పెట్టి, మాంసం పొదిగి, ఊపిరి ఊది, ప్రాణాన్ని పోసి మనకు రక్షణ ఇచ్చి, ఇంత గొప్ప మనిషిగా నిర్మించి భూలోకంలో నిన్ను నన్ను ఉంచాడంటే అది ఎవరి కృప ఉండాలి? ఎంత గొప్ప స్వస్థత మనిషికి ఇచ్చినప్పుడు ఏమి కాకుండా ఏమంటారంటే, ఆ దేవుడు అంటూ ఉంటే నాకు ఎందుకు కష్టాలు వస్తాయి, ఆ దేవుడు అంటూ ఉంటే నాకు ఎందుకు బాధలు వస్తాయంటే, ఎంత చక్కగా ఒక మనిషిని తయారు చేసిన దేవుడు ఆ మనిషికి విడుదల ఇచ్చి, ఆ మనిషికి స్వస్థత ఇచ్చి, ఆ మనిషికి ఆ బాధల నుంచి, కష్టాల నుంచి విడిపించి, ఇంత మంచి నిర్మాణకుడిగా ఒక మనిషిని నిర్మించాడంటే, ఆ మనిషికి ఎంతో జ్ఞానం పెట్టి ఒక మనిషిని నిర్మించినప్పుడు ఏం చేశాడు దేవుడు అంటారు. ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడని మనం ఆ మాటని మనం అనుకోవాలి అనేసి అనుకుంటాం. కానీ ఇక్కడ యోబు సాక్ష్యం ఇస్తున్నాడు. చర్మముతో మాంసంతోను నీవు నన్ను కప్పితివి. యోబు అంటున్నాడు దేవుడితో, చర్మముతోను మాంసంతో నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతో నీవు నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. చూసావా? జీవమును అంటే ప్రాణమును అనుగ్రహించి నా ఎడల నీవు కృప చూపితివి. అంతేకాదు, నీ రక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. చూసావా? పాతాళంలో పోకుండా ఆయన ఏం చేశాడు? మనల్ని కాపాడు. ఆయన రక్షణ ఇచ్చాడా లేదా? ఈ లోకంలో ఎవరికి లేని రక్షణ నీకు నాకు ఇచ్చాడా లేదా? మరి ఇంత గొప్ప రక్షణని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం, తృణీకరిస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంత మంచి రక్షణ నీకు నాకు అనుగ్రహించే దేవాది దేవునికి నువ్వు ఎన్ని మోపులు మొక్కినా, ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, ఎంత కానుక ఇచ్చినా ఆయన రుణం మనము, అందుకే మనం రుణం తీర్చాలి. ఆయన రుణం తీర్చాలంటే అసమానం. అసలు ఆయన రుణం మనం అసలు తీర్చలేము, మనకి అసాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆయన యోబు సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు నాకు నరములు ఇచ్చావు, మాంసం ఇచ్చావు. ఎంతది? 11 వచ్చింది కదా. ఏమంటున్నాడు? చర్మముతోను మాంసముతో నీవు నన్ను కప్పితివి. చూడండి, ఎవరు చేయగలుగుతుంది? ఒక అస్థిపంజరాన్ని, ఒక ఎముకని చేశాడు. ఓకే, ఒక ఎముకని చేశాడు. ఎముకలు చేయడమే కాదు కానీ అక్కడ ఎముకలు చేశాడు. ఎముకలు చేసి దాని మీద చర్మం వచ్చిందా లేదా? ఆది కాలంలో మనిషి నరుని నిర్మించినప్పుడు మట్టిని తీసి బొమ్మగా తయారు చేసి ముఖరంధ్రంలో పడి జీవాయువునుది ఆ ప్రాణం పోసి ఈయన మనిషి అని పేరు పెట్టాడు. అవునా కదా? ఇంత గొప్ప నిర్మాణకుడికి, ఇంత గొప్ప నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మనిషిని తయారు చేసింది ఎవరు అంటే, అలా ఆ దేవుడు, ఈ దేవుడు, మళ్ళీ అందరి దేవుడు, ఎందరి దేవుడు. కానీ మనిషి అందరూ చూడొచ్చు, ఇంతలో చూడొచ్చు, నానా రకాలుగా నానా మనిషిని చెప్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఎముకలు తయారు చేసి మాంసాన్ని పొదిగించి, ఇక్కడ యోబు గ్రంథం ఆది కాలంలో మనిషిని ఎలా తయారు చేశాడు అంటే, మనిషిని మట్టిని తీసి బొమ్మగా తయారు చేసి జీవాయువును ఊది, ముఖరంధ్రంలో పడి వాయువుదుడు జీవాయువును ఊది మనిషిగా నిర్మించాడు. అక్కడ అలా రాయబడదు. ఇక్కడ యోబు గ్రంథంలో యోబు అంటాడు, చర్మముతోను మాంసముతోను నరములతోను ఎముకలతోను నన్ను సంధించిదివి, జీవమును అనుగ్రహించిన ఎడల కృప చూపిదివి, నీ రక్షణ ఆత్మను. ఆయన రక్షించకపోతే నువ్వే బంధకంలో ఉంటున్నావు. ఆయన రక్షించకపోతే నువ్వే బంధకంలో కూరుకుపోదువో. ఆయన రక్షించకపోతే నువ్వు ఎలాగుండిపోదువో.
ఆయన రక్షించకపోతే నువ్వు ఏ పాతాళంలో ఉందివో. నేను ఒక్కోసారి అనుకుంటున్నాను, ప్రభువా ఎంతమంది ఈ గ్రామంలో లేదా పట్టణంలో ఉన్నప్పటికీ నన్ను రక్షించుకున్నా కదా, నా రక్షణను బట్టి నీకు స్తోత్రం. ఎందుకో చెప్పమంటారా? ఆయన రక్షించుకుంటే నేను రక్షింపబడ్డా. హల్లెలూయా. ఆయన రక్షించుకుంటే నేను రక్షించబడ్డా. అంటే నువ్వెంత ధన్యుడువో. ఆమె నువ్వెంత ధన్యురాలివో, నువ్వెంత గొప్పదానివో, నువ్వెంత మంచిదానివో దేవుని దృష్టిలో. అందుకే నేను రక్షించుకో. మరి అనేక మంది ఉన్నారు, రక్షించుకోవచ్చుగా. అనేక మంది ఉన్నారు, ఆయనకు అవసరం లేదు. దేవుడికి ఎవరు కావాలో ఆయన మాత్రం రక్షించుకున్నాడు. అంటే దీన్ని బట్టి నువ్వు ధన్యుడివా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని బట్టి మనం ఎంతో ధన్యులుగా దేవుడి దృష్టిలో ఎంచబడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 33వ అధ్యాయం చదువుకుని ఒకసారి. 33 యోబు గ్రంథం 33 అధ్యాయము 25వ వచనం. మాంసం కన్నా ఉండును, కలుగును, ఎడల కటాక్షించెను, కావున శిక్షను ఇలాగున దయచేయి. 42వ వచనం కూడా ఒకసారి. 42 కదా. ఓకే. సో ఒకసారి ఇది వచ్చిన చూడండి. 10వ అధ్యాయం ఒకసారి. 10వ అధ్యాయం ఒకసారి. 33 అది కాదు 33 చదివింది ఒకసారి చదువున్నాను. 25 అనుకుంటాను. 25 అప్పుడు వారి మాంసం బౌరుల మాంసం కన్నా ఆరోగ్యముగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యోబు, అప్పుడు వారి మాంసము బాలుల మాంసం కన్నా ఆరోగ్యముగా. ఇప్పుడు మాంసం అంటే ఏంటిదే కదా, చర్మమే కదా. ఎవరికన్నా ఆరోగ్యం ఉందంట? ఎవరైతే దేవుళ్ళో ఉంటారో, ఎవరైతే సంపూర్ణ స్వస్థతతో ఉంటారో, ఎవరైతే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారో, ఎవరైతే సంపూర్ణ బలం కలిగి ఉంటారో వారి యొక్క చర్మం, వారి యొక్క మాంసం ఎలా ఉంటుందట? ఆరోగ్యంగా. చాలా మంది శరీరానికి ఆరోగ్యం లేక ఎంతో మంది పాస్టర్ గారు కారు నొప్పులు అండి, పాస్టర్ గారు కీ నొప్పులు అండి, పాస్టర్ గారు నడుము నొప్పి అండి. దేనికి నీకు ఆరోగ్యం కావాలి అంటే శరీరానికి, అవునా కాదు? మాంసం ఆరోగ్యంగా ఉండాలి అంటే నీకేం కావాలి? సంపూర్ణ స్వస్థత. ఆమె హల్లెలూయా. సంపూర్ణమైన స్వస్థత కావాలి, సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి, సంపూర్ణమైన శక్తి కావాలి, సంపూర్ణమైన బలం కావాలి. నీకు ఈ శరీరానికి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యము. ఇది ఎవరి దగ్గర దొరుకుతుంది? దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఇది ఎవరి దగ్గర దొరకదు. ఎక్కడ వెతికినా దొరకదు. ఏ రోజు ఏ ఊరు వెళ్ళే దొరకదు, ఏ పట్టణం వెళ్ళే దొరకదు. ఎక్కడ దొరుకుతుంది ఆరోగ్యం అంటే? దేవుని దగ్గర. అందుకే దయ్యాలు పోగానే ఏమొస్తుంది మనిషికి? నీరసం. వచ్చిన తర్వాత గొప్ప బలం వచ్చారు. ఒకసారి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆమెకు దురాత్మ పట్టినప్పుడు దాన్ని దేవుడు విడుదల చేసిన తర్వాత అప్పుడు దాకా మోకాలు ఏమంటే నన్ను ఆవిడ తీసుకుపోతాను అన్నది. ఎప్పుడైతే ఆ దురాత్మ పోయింది, వెంటనే మనం ప్రార్థన చేస్తూ మోకాల మీదకి వచ్చింది. ఆవిడకి ఏమొచ్చింది? బలం వచ్చింది, సంపూర్ణ స్వస్థత, అది సంపూర్ణ ఆరోగ్యం వచ్చింది. నీ చర్మానికి, నీ యొక్క మాంసానికి ఏం కావాలంటే ఆరోగ్యం కావాలి. హల్లెలూయా. అదే చెప్తున్నాడు ఇక్కడ యోబు. ఏమని చెప్తున్నాడు అంటే మరొకసారి చదవండి. అప్పుడు నీ వాని మాంసము బాలురు మాంసం కన్నా ఆరోగ్యంగా. చూడండి, చిన్నపిల్లలు ఎవరు ఎలా ఉంటారు? ఆరోగ్యంగా ఉంటారు. అలా మనం కూడా సంపూర్ణ స్వస్థత పొంది ఆరోగ్యంగా ఉండగలం. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత కావాలి మనకి, సంపూర్ణమైనటువంటి స్వస్థత కావాలి. ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. యేసయ్యా, నా ప్రాణాత్మ దేహంపై నీకు మాత్రం అధికారం ఉంది, ఎవరికి లేదు. కాబట్టి నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు. నాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినంత కాలము
నీ కొరకు మాత్రమే బ్రతుకుతాను, నీ కొరకు మాత్రమే జీవిస్తాను అన్నటువంటి తీర్మానం మనం ఎప్పుడైతే తీసుకుంటాం మనకు సంపూర్ణ స్వస్థత వస్తుంది, ఆరోగ్యము ఉంటుంది. ఎప్పుడు కూడా నీరసము, తలనొప్పి, నడుము నొప్పి అంటే యేసయ్య నమ్ముకుంటూ రాదని నేను చెప్పట్లేదు, కానీ యేసయ్యని కలిగి ఉంటే రాదు. ఆమె యేసయ్య నమ్ముకుంటూ వస్తుంది, యేసయ్య మందిరానికి వెళ్ళి వస్తుంది, యేసయ్య పాటలు విన్నా వస్తుంది, యేసయ్య మాటలు విన్నా వస్తుంది, ఏం చేసినా వస్తుంది. కానీ యేసయ్యని కలిగి ఉంటే రాదు. అదే సీక్రెట్. ఎప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది అంటే, ఎప్పుడు నీకు స్వస్థత వస్తుంది అంటే యేసయ్యని కలిగి ఉంటే రాదు. యేసయ్య కలిగి ఉంటే ఆ నీరసము, ఆ బంధకము, ఆ శాపము, ఆ యొక్క నరాలు, ఆ యొక్క నడుము నొప్పి, ఆ కీలు నొప్పి, ఆ కండరాలు నొప్పి ఏమీ రాదు యేసయ్యని కలిగి ఉంటే. అదే యేసయ్యలో లేకపోతే యేసయ్యని నమ్ముకుంటాను, మేము చర్చికి వెళ్తాను, కీలు నొప్పులు వదలలేదు, కాళ్ళు నొప్పులు వదలలేదు, నడుము నొప్పి వదలలేదు, ఎలా వదులుతుంది? ఇంకా నేను ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం అలాంటి చిన్న చిన్న నొప్పిగా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. కానీ యేసయ్య సంపూర్ణంగా కలిగి ఉంటే, సంపూర్ణంగా యేసయ్య నీకు విజయం ఇస్తే, సంపూర్ణంగా యేసయ్య నీకు బలం ఇస్తే, సంపూర్ణంగా యేసయ్య నీకు ఆరోగ్యం ఇస్తే ఎలాగుంటావు? లేడి వరకు గంతులేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు స్వస్థత కావాలి. ఏం కావాలి? దేనికి కావాలి? శరీరానికి ఏం కావాలి? స్వస్థత కావాలి సంపూర్ణంగా, ఆరోగ్యం కావాలి సంపూర్ణంగా, శక్తి కావాలి సంపూర్ణంగా. స్వస్థత లేదు నువ్వేమీ చేయలేవు. ఈ రోజు స్వస్థత కార్యాల గురించి చెప్తూ ఉన్నారు చాలా మంది. స్వస్థత లేవని అంటున్నాడు ఒక ఆయన. స్వస్థత లేవు, స్వస్థతలో దేవుడు చేయలే. దేవుడు ఉన్న కాలంలో జరిగే కానీ ఇప్పుడు స్వస్థతలో లేవు. మరి స్వస్థత లేకుండా దయ్యాలు ఎలా పోతున్నాయి? స్వస్థత లేకుండా ఆరోగ్యం ఎలా వస్తుంది? స్వస్థత లేకుండా సాక్ష్యం ఎలా చెప్తున్నారు? స్వస్థత దేవుడు చేయకుండా వాళ్ళ ఆరోగ్యం వచ్చిందని ఎలా చెప్తున్నారు? ప్రార్థన చేసినప్పుడు విడుదల, ప్రార్థన చేసినప్పుడు స్వస్థత, ప్రార్థన చేసినప్పుడు ఆరోగ్యం, ప్రార్థన చేసినప్పుడు నెమ్మది, ప్రార్థన చేసినప్పుడు సుఖము ఇవన్నీ ఎలా వస్తున్నాయి? దేవుడు స్వస్థత ఇస్తే వస్తున్నాయి. ఆమె హల్లెలూయా. బలహీనుని తీసుకొచ్చి దేవుడు ముడితే, ఆయన ఇష్టపడి దేవుడు ముడితే అందరికీ స్వస్థత రాదు. ఎవరైతే దేవుడు ఎవరినైతే ఇష్టపడతారో వారికి స్వస్థత ఇస్తాడు. కొంతమంది స్వస్థతను చూసి కొంతమంది ఏమంటారంటే, ఇగో ఈయనకి కూడా దయ్యం పడుతుంది, ఏది వెలగొట్టు, ఈయనకి కూడా బాగాలేదు శరీరం మీద, ఇగో ఈ ప్రార్థన చేసి వదిలిపెట్టే, శరీరం బాగాలేదు, స్వస్థత ఇచ్చే. మూర్ఖపు ప్రశ్నలు అన్నమాట ఇవన్నీ, మూర్ఖపు మాటలు అన్నమాట ఇవన్నీ. కానీ సంపూర్ణ స్వస్థత ఎప్పుడు వస్తుంది అంటే యేసయ్య ఆ మనిషిని ఇష్టపడినాడు. ఆమె హల్లెలూయా. నువ్వంటూ దేవుడు అంటే ఇష్టపడితే నీ జీవితం లేదా నీ యొక్క వ్యక్తిగత జీవితం దేవుడు ఇష్టపడితే ఏం చేస్తాడు తెలుసు? సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. ఆమె హల్లెలూయా. లేకపోతే ఇవ్వనే ఎప్పుడు ఎందుకు ఇస్తాడు? నిన్ను ఇష్టపడాలి కదా యేసయ్య, నేను ముందు ఇష్టపడాలి యేసయ్య. ఇష్టపడితేనే దేవుడు ఇస్తాడు ఆరోగ్యం, లేకపోతే ఇవ్వడు. ఆమె హల్లెలూయా. మనిషిని ఇష్టపడకుండా దేవుడు ఏం ఆరోగ్యం ఇస్తాడు? ఏమి ఆరోగ్యమే? ఆరోగ్యం కావాలి, స్వస్థత కావాలి అంటే నువ్వేం చేయబడాలంటే యేసయ్య నువ్వు కలిగి ఉండాలి. ఆమె హల్లెలూయా. యేసయ్య మొదట నువ్వు కలిగి ఉంటే నీ సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, సంపూర్ణ బలం వస్తుంది, సంపూర్ణ శక్తి వస్తుంది, సంపూర్ణ విజయము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ స్వస్థత అనేది ఎప్పుడు కావాలి అంటే మనిషికి ఆరోగ్యం బాగాలేనప్పుడు. స్వస్థపరిచి యెహోవా నేనే అన్నాడా? దేవుడు అన్నాడా లేదా? ఎంతో మందిని బ్రతికించాడా లేదా? ఎంతో మందికి ఆరోగ్యం ఇచ్చాడా లేదా? ఎంతో మందికి నెమ్మదిని ఇచ్చాడా లేదా? ఎంతో మంది జీవితాలు బాగోలేనప్పుడు కళ్ళు లేని వారు కళ్ళు ఇచ్చాడా లేదా? కుంటువారు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు కుంటువారికి కాళ్ళు అయ్యాడా లేదా? స్వస్థత చేశాడా లేదా? అద్భుతాలు చేశాడా లేదా? చనిపోయిన లాజరు చనిపోయి 4 దినాలు అయినప్పుడు లాజరు సమాధి నుంచి బయటికి రా అన్నప్పుడు బయటకు వచ్చి చనిపోయిన లాజరు తిరిగి లేచాడా లేదా? ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే శక్తి, బలము, ఆరోగ్యము, శక్తి, స్వస్థత ఎవరిలో ఉందంటే యేసయ్యలో. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని కలిగి ఉంటే నీవు సంపూర్ణ స్వస్థత వస్తుంది తప్ప ఎవరినో ఎక్కడ ముక్కు మీద మసీను తీసుకొచ్చి ఇగో ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే ఎవరికైనా తగ్గిపోతుంది, ఆ ప్రార్థన చేస్తే ఎవరికైనా తగ్గిపోతుంది, వాడికి వెళ్ళు అని పంపించి వాళ్ళు లేకపోలేదు. ఈరోజు
హల్లెలూయా. అందుకే వీడియోలోనే మన దగ్గర జరిగే స్వస్థత కార్యాలు కానీ అద్భుతాలు కానీ నేను వీడియోలో పెట్టను. ఎందుకంటే దాన్ని నేను అన్నిలో మన జోలికి రాదు, కానీ ఎక్కువ హాస్టల్లో పడతారు. ఏమంటారు తెలుసా? ఎక్కడ ఉన్నాయి స్వస్థత? మన వీడియోలో ఆయన చెప్తున్నాడు లేవా లేవా అని చెప్తున్నాడు. పాస్టర్లోనండి. ఒక పాస్టర్ నాశనం అయిపోవడానికి కారణం పాస్టరే, ఒక పాస్టర్ గొప్పవడానికి కారణం కూడా. నీ ఎదుటి ఇంకొకటి ఎవరైనా ఎదగనే, నీ ఎదుటి ఇంకొకటి ఎవరైనా గొప్పడు అవుతాడు అనుకోని అని దించేయడంగా చూస్తారు. ఇదేదో రాజకీయంలాగా, ఇదేదో రాజకీయలాగా నేనైతే అనుకుంటా. నేనేమనుకుంటా తెలుసా? నా శిష్యులు నాకంట గొప్ప స్థాయిలో. ఆమె నేను ఎప్పుడైతే అనుకుంటా నా నా మనసు ఎలాడో దేవుడికి తెలుసు, నా హృదయం ఎలాడో దేవుడికి తెలుసు. నా తర్వాత నా పిల్లలు చేయాలి, నా పిల్లల తర్వాత నా పిల్లలు చేయాలి, నా పిల్లల తర్వాత నా పిల్లలు చేయాలి. ఆ మనసు నాకు లేదు. ఇప్పుడైనా ఈ సంఘాన్ని ఉద్దేశించి ఇంకో దగ్గర సంఘం కట్టుకోమంటే పోతాను. ఎందుకో చెప్పమంటారా? ఎందుకు చెప్పమంటారా? దేవుడు పిలిచింది, ఇచ్చింది ఆయన, ఏర్పరచుకుంది ఆయన, స్వస్థత ఇచ్చింది ఆయన, ఆరోగ్యం ఇచ్చింది ఆయన. నేను ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయన నాకు ఏం చెప్తే నేను చేయను. ఆమేన్. హల్లెలూయా. అంతేనే కదా. ఇది ఆయన నాకు ఏది చెబితే నేను అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప నేను ఎవరి గురించి కూడా. నేను ఒకసారి నా సందర్భం వస్తుంది చెప్తున్నా. ఒకసారి ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అంటే వాక్యం చెప్తారని సంగతి నాకు తెలియదు. అసలు వాక్యం చెప్పమంటారని సంగతి నాకు తెలియదు. కానీ నా ముందు ఒక సేవకులు ఉన్నారు. నేను ఆ పేరు లేదు బయటికి చెప్పను, వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆ వీడియో చూస్తారు ఖచ్చితంగా, వాళ్ళకి అది తెలుసు. ఈరోజు చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి. ఆ రోజు నేను అక్కడ ఆయనతో వెళ్ళాను. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను, ఆయనతో వెళ్ళాను. ఆయనతో వెళ్తే ఆయన ఏం చేశాడంటే, తమ్ముడు నాకు నీరసం ఉంది, ఈరోజు నువ్వు వాక్యం చెప్పాను. అప్పటికి నేను పాస్టర్గా అభిషేకించబడ్డాను, దేవుని చేతిలో వాడబడుతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళి ఏ మాట చెప్పినా అద్భుతంగా జరుగుతూ ఉంది, దేవుని కృపలో ఎదుగుతూ ఉన్నాను. కానీ ఆయన ఉంటే నాకు వాక్యం రాదు. మరి ఆయన ముందు నేను చెప్పడానికి నేను చాలా చిన్న, నేనేం చెప్పగలను అని చెప్పి నేను తగ్గించుకొని నేను చెప్పనంటే లేదు 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 నువ్వు ఇక్కడ చెప్పాలి. సరే అని చెప్పేసి వాళ్ళ హృదయాలు ఏముందో మనకు తెలియదు, వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు. కానీ ఆ రోజు నేను ఒక వాక్యం చెప్పాను, ప్రేమ గురించి అక్కడ మాట్లాడాను. ప్రేమ గురించి మాట్లాడితే ఆ తర్వాత ఆ ప్రార్థన అయిపోయింది, వాక్యం అంతా చెప్పేశాను. చెప్పేసిన తర్వాత అక్కడ పాస్గా నా దగ్గరికి వచ్చాడు, నాకు సెకండ్ ఇస్తున్నాడు. సెకండ్ ఇచ్చి, అన్న మీరు చెప్పిన వాక్యం అక్షరాలుగా ఇక్కడ అదే జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఏం జరిగిందన్న అంటే, మీరు ప్రేమ గురించి చెప్పారు, కుటుంబాల గురించి చెప్పారు, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా జీవించాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలని చెప్పారు. కానీ ఇక్కడ అప్పటికే సంఘం ఏమైందట, ఒకరి మీద ఒకరు గొడవలు, ఒకరి మీద అల్లర్లు, ఒకరి మీద ఒకరు. సేవకులు అంటే సంఘం పర్లేదు, సంఘం అంటే సేవకులు పర్లేదు, ఇలా గొడవలు అవుతూనే ఉన్నాయంట. అవుతూనే ఉంటే ప్రేమ కలిగి ఉండాలని ఆ రోజు నేను అక్కడ చెబితే ఎంబడి ఏం జరిగింది తెలుసా? సంఘంలో దాదాపు 70-80 మంది ఎంబడి అక్కడికక్కడే తీర్మానం తీసేసుకొని ఎంబడి వాళ్ళు పశ్చాత్తాపడి మేము ఎన్నడూ ఇంకెప్పుడు ఎన్నడూ మేము దేవునికి విరోధంగా ప్రయత్నించాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని విరోధం మేము జీవించమంటే మమ్మల్ని తీసుకెళ్లి పాస్ అయ్యారు. నన్ను తీసుకెళ్లి పాస్ గారితో చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఈయన మీ దగ్గర ఉండేవాడే కానీ ఆయన మీకంటే మంచి మర్బాలు చెప్పాడు ఈ రోజు. ఈయనకి వచ్చేసింది, ఎక్కడలేదంట ఈయనకి వచ్చేసింది. ఇంకా అప్పటి నుంచి నన్ను డౌన్ చేసాడు. ఎదుగుతున్నాను మంచి భక్తిలో. చెప్పమనేది ఆయనే, నేను చెప్పనన్నా. చెప్పమనేది ఆయనే, నిలబెట్టింది ఆయనే. కానీ అక్కడ ఏం జరిగింది? మార్పు జరిగింది. అది గమనించుకోకుండా ఇంకా అక్కడి నుంచి నన్ను డౌన్ చేసేసి నా ఇష్టాసాలు మాట్లాడడం చేసుకున్నాను. ఓకేటా, దేవుని తెలుసు అని చెప్పి నేనే కాము పలుకున్నాను. ఆ తర్వాత కూడా ఒక 4-5 సంవత్సరాలు అయితే ఉంటూ వాళ్ళు దేవుడి పిలిచి బయటకు వస్తాను. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ విషయం సందర్భం చెప్పానంటే, స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. కానీ ఒక పాస్టర్ని కిందకి దించేది పాస్టరే. ఒక పాస్టర్ గారిని గొప్పవాడిగా చేసేది కూడా పాస్టర్. ఆమేన్. ఇది గుర్తుపెట్టుకొని మైండ్లో పెట్టుకోండి.
నీ సేవకుడు ఎలాంటోడో నీ సేవకుడు స్వార్థపూరుడు అయితే నువ్వు గమనించుకొని నీ అంత నువ్వే బయటకు నీ సేవకుడు స్వార్థం లేనివాడైతే తన వెంబడించి తన దగ్గరున్న భక్తి జీవితంలో పొందుకోవాలి. ఇది మన కార్యక్రమం. నేను అదే సేమ్ నేను 10 సంవత్సరాలు అక్కడ పరిచయం చేసినప్పుడు అదే నేర్చుకున్నాను. అండ్ నాకు ఎప్పుడు ఇవ్వడం నేర్పించలేదు. నేను ఎప్పుడు ఇది మాట చెప్పుకుంటాను, నేను నేర్చుకుని అనుభవం చెప్పుకున్నాను. నాకు ఎక్కువ ఇవ్వడం అనుభవం నేర్పించాడు. తీసుకొని తక్కువ, ఇచ్చేది ఎక్కువ. ఆమేన్. ఎవరికి ఇచ్చాను అంటే అందరికీ కాదు. మీటింగ్లు పెట్టి సభలు పెట్టి నా దగ్గర 10 రూపాయలు ఉందంటే ఆగేది లేదు. ఒక బ్యాంకులో పడేసుకోవాలనో, లేకపోతే నా పిల్లలకి కూడబెట్టాలనో, వారు గొప్పలు అవ్వాలనేసి వారికి మంచి బట్టలు తీయాలని ఎప్పుడు నేను ఆలోచించలేదు. కానీ ఒక 10,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయి అనుకోండి, వెంబడే వెళ్ళి ఆశయాలు ఫోన్ చేసి రండి ప్రార్థన పెట్టాలి. ఆమేన్. నా ఆశ ఎలాగుంటుందంటే నా సేవకుడు నా ఇంటికి వస్తే నా ఇల్లు దీవించుకోవాలి, నా సేవకుడు నా గృహంలోకి వస్తే నా గృహం దీవించుకోవాలి. ఎందుకంటే మనము మన గృహాలకి ఆ సేవకులు పిలిపించుకుంటే ఎంత దీవెన అనుకుంటున్నారు, ఎంత ఆశీర్వాదం అనుకుంటున్నారు, ఎంత గొప్ప కృప అనుకుంటున్నారు. అది అసలు దాన్ని కొలవలేం, తలవలేం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలా మంది సేవకులు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే దించేయడానికే. నేను ఒకసారి ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను. సందర్భాలు చెప్తున్నాను వినండి. ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ మంచి దైవజనుడు వచ్చాడు. ఆయన ఒక మంచి మాట చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న కొంతమంది విశ్వాసులంట, అంటే ఆయన ఒక మందిరానికి వెళ్ళాడంట. ఆ మందిరంలో విశ్వాసులంట, వాళ్ళ మందిరంలో విన్న విశ్వాసులు డబ్బుల్ని ఏం చేశారంట, వాళ్ళకు ఉన్నటువంటి భూములు అమ్మేసి పాస్టర్ గారికి కానుక తెచ్చారు. పాస్టర్ గారికి కానుక తెచ్చారు. తెచ్చిన పాస్టర్ గారు ఏం చేయాలి? దాన్ని ఎంతలో ఉపయోగించాలి? దాంట్లో ఉపయోగించే సేవలోనే ఉపయోగించాలి. అది ఎంతైనా కానీ దాన్ని నువ్వు ఎందులో ఉపయోగించాలి? దేవుని సేవలో ఉపయోగించాలి. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన భూమి మీద తెచ్చిన డబ్బులు ఈయన కానికిస్తే ఈయన భూమి కొనుక్కుంటాడు. ఎంత ఘోరం అండి ఇది! ఎంత ఘోరం నిజంగా. ఈరోజు ఇదే చేస్తున్నారు. నిధిని ఆపేసుకుంటున్నారు. అది ఏ నిధి? మనుషులు ఇచ్చే నిధి కాదు, పరలోకం నుండి వచ్చిన నిధిని కేవలం ఈడే ఆపేసుకుంటారు. అందుకే డబ్బు ఆగిపోయింది, అందుకే ధనం ఆగిపోయింది. హల్లెలూయా. వందలాది మంది మనిషి 10 రూపాయలు వేసినా సరిపోతుంది, అవునా కదా? మరి వచ్చినట్టు 10 రూపాయలు అని వేస్తారు. వాళ్ళకి ఎంత నచ్చుతాం. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి ఎంత నచ్చుతాం చేస్తారు. కానీ నేనేమనుకుంటాను తెలుసా? నా ట్రాక్ ఎలా ఉంటుంది తెలుసా? ప్రభా, నా మీటింగ్ కావాల్సిన డబ్బు అయితే బలమైన మీటింగ్ కాదు. నా ఆశ పరిచర్యలో ఖర్చు పెట్టాలి, పరిచర్యలో ఉండాలి. దేవుడి కనుక మనకు డబ్బు ఇస్తే పరిచర్యకి ఏదైతే అవసరమో అవి ముందు కొనేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనకి దేవుని రాజ్యం కట్టడం అవసరం. దేవుని రాజ్యం కట్టడం అవసరం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మనం కలిగి ఉన్న దేవుడు ఆషామాష దేవుడు కానీ మనం కలిగి ఉన్న దేవుడు చాలా చాలా గొప్ప దేవుడు, చాలా చాలా మంచి దేవుడు. నేను అనుకుంటా నాతో ఉన్నవారు నాకంటే గొప్పలు. దేవుడు అంటాడు కదా, నన్ను వెంబడించేవారు నాకంటే అద్భుతాలు చేసి దేవుడు. హల్లెలూయా. ఆ మనసు మనకుంటే, ఆ హృదయం మనకుంటే దేవుని దృష్టిలో నువ్వు ఎప్పటికీ నిందలేని వాడిగా. కానీ ఈ రోజు మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? ఒకవేళ ఎవరు నిస్వార్థమైన సేవకుడు దొరికాడు అనుకోండి, వెంబడించరు, ఆలోచించరు. ఎలాగుంటారంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి చూస్తారు, కాపాడుకోవడానికి చూస్తారు తప్ప దాన్ని ఎందుకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మన మధ్యలో ఎందుకు పెడుతున్నాడు, మనం దాన్ని బట్టి ఆలోచించాలి, గ్రహించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నా పరిచయంలో నేను పొందుకొని అనుకోండి తెలుసా?
నేను పొందుకున్న అనుభవం. తల్లి మాట ఇనివాడిని కాదు, తండ్రి మాట ఇనివాడిని కాదు, అన్నదమ్ముల మాట ఇనివాడిని కాదు, అక్క చెల్లెల మాట. నాకు ఒక అన్నయ్య, 4 అక్కలు, తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులే కదా, తల్లిదండ్రులు, చిన్నాన్న పెదనాన్న కొడుకులు అయితే బోల్డ్ మంది, దాదాపు 50-60 మంది. వీళ్ళందరూ నాకు చెప్పేవారు. కానీ నేను ఎవరి మాట ఇనివాడిని తెలుసా? నా సేవకుడు ఏం చెప్తారు, ఎవ్వడి మాట ఇనివాడిని కాదు. మొట్టమొదట ప్రతి ఫోన్ ఆయన చేసేవారు. ఏం చేయాలి, ఎలా చేయాలంటే అలా నా కుటుంబాన్ని కట్టుకున్నాను. ఒకప్పుడు మా అత్త కూడా నన్ను ఏడిపించేసి, ఎప్పుడు మా అత్త ఇంటికి రుమాలు తడిచిపోయి వచ్చేసేవాడు. రుమాలు నాకు ఖర్చిపోయి, ఎప్పుడు నాకు ఖర్చు అలవాటు. ఈ రుమాలు ఎలా పెట్టుకుంటే అంత ఏడ్చేసేవాడిని. ఎందుకంటే నా భార్యని నన్ను ఎక్కడ మా అత్త వదిలిపోమంటే, ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, కొత్తగా లవ్ మ్యారేజ్ చేసుకుని ఎప్పుడు నా భార్య నన్ను ఎన్నోసార్లు అన్నది వదిలిపోరా అన్నది. ఒరే ఎప్పుడు చూసినాను, ఇప్పుడు ఏదో పాస్టర్ గారు కానీ ఒకప్పుడు ఏమనేది, ఒరే అనేది వదిలిపోరా, మంచి పిల్లలు నీళ్ళకి కర్రిమోకాడికి ఇచ్చి చేసినాను, డబ్బు లేనివాడికి ఇచ్చి చేశాను, కోట బియ్యం తిన్నోడికి ఇచ్చి చేశాను. ఎన్ని మాటలు తెలుసా? ఆ మాటకే చచ్చిపోతారు, నిజంగా ఆ మాటకే చచ్చిపోతారు. ఇప్పుడు అలాంటి మనిషి ఇప్పుడు ఎలా మారింది తెలిసి పిల్లి అయిపోయింది. ఏదైనా చిన్న సమస్య అయితే బాబు ప్రార్థన చేయాలి. ఎలా మార్చగలిగానంటే నిజం చెప్తున్నా, మొదట దేవుడి మాట విన్నా, రెండో నక్ష అవుతున్నా. నిజం చెప్తున్నా, బైబిల్ పట్టుకొని చెప్తున్నా, బలిపీఠం మీద. ఎవరి మాట, తల్లి మాట వినలేదు, తండ్రి మాట వినలేదు, అన్నదమ్ముల మాట వినలేదు, అక్క చెల్లి మాట అంటే వినొద్దు అని నేను చెప్పట్లేదు. కానీ నేను ఎవరి మాట విన్నాను? ఆయనలో దేవుడు ఉన్నాడు అని నేను నమ్మాను. అందుకే ఆయన మాట తీసుకున్నాను. ఒక రోజు నేను ఫోన్లో మాట్లాడుతుంటే గబగబ వచ్చి ఇలా మేధం చేసి నేను చెప్పినట్టు చెప్పాను ఫోన్లో. ఆవిడ కనబడలేదు కానీ నా పక్కకి వచ్చిన ఆయన, మరి నా పక్కన నా మనిషి ఉన్నాడు తెలుసు కదా, నా మీద చేసి ఆవిడ మాట్లాడేదానికి ఈ నాకు చెబుతుంటే నేను ఈ ఫోన్లో మాట్లాడేసరికి ఒక రోజు నా అంత బెండ్ అయిపోయింది తెలుసా. ఇలా మాట్లాడు అంటే అలా మాట్లాడాను అంతే, బెండ్ అయిపోయి బాబు నన్ను క్షమించు. ఎవరిలో ఉందా ఆత్మ? దేవుని శక్తి కలిగి ఉన్నాడు ఆయన. ఆయన సేవకుడు. నేను వినడం వల్ల నిజం చెప్తున్నది, నా కుటుంబాన్ని నేను కట్టుకున్నాను, కాపాడుకోగలిగా. నీ సేవకుడు ఆత్మీయుడు అయినప్పుడు ఆయన మాటను ప్రత్యేకంగా తీసుకొని అప్పుడు నీ జీవితము ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదించబడుతుంది. లేదంటే తొక్కేసే సేవకులు చాలా మంది ఉన్నారా లేదా? నేను వీడియోలు పెడితేనే తట్టుకోలేని సేవకులు చాలా మంది ఉన్నారు. నేను వీడియోలు అప్లోడ్ చేస్తేనే తట్టుకోలేని సేవకులు చాలా మంది ఉన్నారు. మరి ఇడు పాస్టరే అంటారు, ఇడు పాస్టరే అన్నం లేకపోలేదు. కానీ ఒకే ఒక ఆయన నన్ను ఇప్పటికీ ముందుకు నడిపిస్తున్నాడు. తెలుసు కదా మీకు అందరికైనా. ఆయన మాట అంటాను నేను. ఉదయాన్నే నేను చెప్తున్నాడు కొన్ని విషయాలు మరబా చెప్తూ అన్నాడు. ఒక మాట అన్నాడు, సేవలో వచ్చింది, సేవలో ఖర్చు పెట్టి ఇంట్లో అస్సలు ఖర్చు పెట్టాను. నేను ఎప్పుడు నాకు ఇంట్లోనే ఎప్పుడు నేను దాన్ని ఎప్పుడు ఖర్చు పెట్టలేదండి. నా బైబిల్లోనే ఉంటాయి. ఏంటైనా ఎవరైనా మీలో అక్కడ వచ్చి వాక్యం చెప్పేసరికి మేము వృత్తి చేతులతో పంపించడం ఇష్టం లేక ఆ కానుక మీకు ఇవ్వడానికి మాత్రమే రాస్తాను తప్ప నా సొంత విషయాలు కూడా నేను వాడుకోను. నాకు వచ్చేది అంత, అవునా కదా. కానీ నేను ఒకటే విశ్వసిస్తాను, ఏంటంటే నా సేవకుడు మాట ఏదైతే ఉంటుందో అది నేను పాటించాను. ఆత్మీయత లేని సహవాసం అంటే ఏమైపోతుంది తెలుసా? దారి తప్పుకోలేదు. తండ్రి చెప్పిన సహవాసం లేకపోతే అంటే నీకు అర్థమవుతుంది. తండ్రి అంటే ఎవరో మన మీద నాయకులు ఉండాలి, మన సహవాసం ఉండాలి. సహవాసం లేనిటువంటి నడిపి ఎలాగుంటుందంటే తూలిపోద్ది, తొట్టిల్లిపోద్ది. ఎవరెవరో మాటలేని ఎవరెవరో చెప్పింది చేసినట్లయితే నీ జీవితం పాడైపోతుంది, నా జీవితం పాడైపోతుంది. అలాగైతే నేను ఒకటే చేసేవాడు, ఆయన ఒకటే చెప్పేవాడు. మందిరం దగ్గర నుంచి ఇంచి కదవద్దు, 3 కిలోమీటర్లు తెలుసు నడుచుకొని 4 గంటలకు లేచి 3 గంటలు లేచివని బ్రష్ చేసేవాడిని. బ్రష్ చేసి 3:30కి 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడు. 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ప్రార్థన చూసుకొని అటు నుంచి రన్నింగ్ చేసుకొని వచ్చేవాడు. నేను నమ్ముతాను, నాకు నిజం చెప్తాను. రన్నింగ్ చేసుకొని వచ్చి ఇంటికాడ మళ్ళీ పని చేసుకొని
మళ్ళీ బండికి యథావిధి తయారైపోయి మళ్ళీ బండి అట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ 1 గంట 2 గంటలు ప్రార్థనలు పెట్టుకో. ఎనీ టైం చర్చు. మా పిల్లలు ఏమైపోతుందో పిల్లలు ఏమైపోతారో తెలిసేది కాదు నాకు. ఒకటే నాకు తెలిసింది అలా బైబిల్, వాక్యం, ప్రార్థన. నిత్యము ఆయనతోనే ఉండేవాడు. ఆయన చెప్పేవాడు ఏదైనా సమస్య కష్టం వచ్చినప్పుడు ఫైనాన్స్ కట్టలేకపోయిందంటే అని అనేవాడు దేవుడు చూసుకుంటాడే అనేవాడు. ఎలా వచ్చేది తెలియదు, దేవుడు చూసుకునేవాడు. మా ఒక్కటే మాట అనేవాడు, ఒక మాట అనేవాడు, దేవుడు చూసుకుంటాడే అనేవాడు. అలాగే వచ్చేసేది. అందరూ అనేవారు 8,000 9,000 ఫైనాన్స్ నువ్వు ఎలా కడుతున్నావు అనేవాడు. నాకు నిజం చెప్తున్నా, దేవుని ఆత్మ నడిపిప్పుడు నువ్వు ఉంటే, నువ్వు ఎదిగితే, నువ్వు ఫలిస్తూ ఉంటే నువ్వేమైపోతావు తెలుసా? ఆ ఆత్మే ప్రతి సమస్తాన్ని ఆ అడ్డొచ్చినటువంటి అడ్డగోడలు కూల్చుకొని ముందుకెళ్ళిపోతావు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని నువ్వు ఎదుగుతున్నప్పుడే పిచ్చి మొక్కలు చాలా వస్తాయి. పిచ్చి మొక్కలు అనేవి చాలా వస్తాయి. దాన్ని పీక్కొని పక్కకు వారేసి నువ్వు ఎదుగుతూ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. పరిచర్యలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నా పైన అధికారం నాకు ఏం చెప్తున్నాను నేను అదే నాది. అది ఆత్మీయులు అయితేనే, అందరి మాట కానీ కాదు. హల్లెలూయా. ఇక్కడ మనకి సందర్భం ఎందుకు చెప్పానంటే, చాలా మంది సేవకులు ఏమంటున్నారంటే, నీవు స్వస్థపరుస్తావు కదా, తీసుకొస్తాను స్వస్థపరిచి. స్వస్థపరచడానికి ఆయన కలిగి ఉన్న లక్షణం ఆయన కలిగి ఉంటేనే స్వస్థత వస్తుంది. ఆమేన్. ఇప్పుడు చెల్లికి పోవాలి, ఎవరో వచ్చేది, ఏది నీ దగ్గర దయ్యాలు పోతాయట, నీ దగ్గర రోగాలు పోతాయట, ఏది ఒకసారి ఇలా ప్యారలు చేసి బాబు అంటారు. అవుతుందా? స్వస్థత అవుతుందా? అవదు. ఎలాగవుతుంది? ఆయన జీవితం, ఆవిడ జీవితము దేవుడు ఇష్టపడి ఉండాలి. దేవుడికి ఇష్టమైన వ్యక్తి అయితేనే ఆవిడ నుండి స్వస్థపరుస్తాడు. అందరికీ స్వస్థత కలగదు. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులులే కదా నిన్ను స్తుతించేందుకు. ఈ దినమున నేను సజీవుడనై ఉన్న నిన్ను స్తుతించుచున్నాను. తండ్రుల కుమారులకు నీ సత్యమును తెలియజేదు. యెహోవా నన్ను రక్షించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికున్న వారికే సువార్త చెప్పగలుగుతారు. అవునా కదా? బ్రతికున్న మనము ఒక మనిషి కోసం స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఆ మనిషి రక్షింపడితే సజీవులకి సజీవులే కదా సువార్త ప్రకటించగలరు. ఆమేన్. సచినోడి దగ్గరికి వెళ్ళి ప్రకటించాలి. నువ్వు బ్రతికి ఈ సంపూర్ణ స్వస్థత ఉంటే కొండ శిఖరం మీద వెళ్ళి ఆ వ్యక్తికి నువ్వు సువార్త చెప్పగలవు. ఆమేన్, హల్లెలూయా. అవునా కదా? నువ్వు బ్రతికుంటేనే సువార్త చెప్పడానికి పని చేస్తావు. నువ్వు చచ్చిపోతే చెప్పడానికి పని చేయవు. అదే చెప్తున్నాను. చూడండి, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఎవరు స్తుతిస్తారట? సజీవులే అంటే బ్రతికున్న వారు మాత్రమే నిన్ను స్తుతించగలరు. చచ్చినోడు ఎప్పుడు నిన్ను దేవుడిని స్తుతించలేదు. చచ్చిన తర్వాత స్తుతిస్తావా? స్తుతించలేదు. బ్రతికున్నప్పుడు యోన చేప గర్భంలో ఉండి స్తుతించాడే లేదా? యోన చచ్చిపోయి చేప మింగి చచ్చిపోయే ఏమనుకుంటున్నారా? లేదు. కానీ చేప గర్భంలో ఉండి స్తుతించాడు, బ్రతికుండగానే స్తుతించాడు. స్తుతిస్తే ఏమైపోయింది? చేపకు ఆజ్ఞాపించాడు దేవుడు. హల్లెలూయా. చేపకు ఆజ్ఞాపించి ఒడ్డుకొచ్చి కక్కు అన్నాడా లేదా? దేవుడు అంటే ఒడ్డుకొచ్చి కక్కిందా లేదా? లేకపోతే యోనగా చచ్చాడు. మరి అంత పెద్ద చేప మింగితే చచ్చిపోకపోవడం ఏంటి? అంత పెద్ద చేప మింగితే చచ్చిపోకపోవడం ఏంటి? అందులో మళ్ళీ ఏడో తెలుసా, ఆ కడుపులో ఉండి మోకరించి ప్రార్థన చేశాడట. హల్లెలూయా. చేప గర్భంలో ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. చనిపోయి కాదు, బ్రతికుండి ప్రార్థన చేయాలి. బ్రతికుండి స్తుతిస్తున్నాడు. మనం బ్రతికున్నా స్తుతించం. ఎలాగన్నా? బ్రతికున్నా స్తుతించం. చాలా మంది క్రైస్తవులు అన్ని జాతరగా ఏం చేయరు? స్తుతించరు. ఉండు బాబు, పని ఉంది. నీకు ఎప్పుడైనా గమనించు, ప్రార్థన అనేటప్పటికే ఏ పని అయింది అవుతుంది.
అవునేగా? ఎప్పుడైనా గమనించుకో, గుర్తుపెట్టుకో. ప్రార్థన అనేసరికి నీకు ఏడు తగ్గుతుంది, పని తగ్గుతుంది. ప్రార్థన అనేసరికి ఇంకేదైనా అన్ని ఎదురవుతాయి. ప్రార్థన అనేసరికి అవ్వదు. వెళ్ళకపోతే నువ్వు వెళ్ళకపోతే అక్కడ ఏం జరిగిపోయినట్టు. ఎప్పుడూ కూడా నేను పని చేస్తూ ఉంటే మీకు అర్థమని చెప్పి, నేను ఒక రోజు పనికి వెళ్ళకపోతే 1000 రూపాయలు నష్టం. ఒక రోజు పనికి వెళ్ళకపోతే 1000 రూపాయలు నష్టం. 1000 రూపాయలు పని చేసి వచ్చి నేనేం చేసామని తెలుసా? ఆదివారం మాత్రం 1,00,000 రూపాయలు ఇస్తానని నేను రాను. అది చెప్పు, మీకు అదే నేర్పుతున్నాను. 1,00,000 రూపాయల పని ఉన్న రోజు నేను రాను. నాకు లేకుండా పనులే దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే దేవుని కన్నా అన్నింటినీ తృణీకరిస్తావో దేవుని జీవితంలో కార్యం చేయడం. దేవుడి కన్నా ఆ సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవనుకో నీకు వచ్చి నిధి ఆగిపోతే. ఏ నిధి? పరలోకపు నిధి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుడు బాగా ఎదుగుతున్నాడట. ఆయన నీకు చూసే చెప్తున్నా, వినలేదు, నేను చూసాను డైరెక్ట్. బాగా ఎదుగుతున్నది, సంఘం ద్వారా మంచి రాబడి వస్తుంది, కానుక వస్తుంది, చాలా అద్భుతంగా మనోడు పోషింపబడుతున్నాడు. 1 కోటి రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టాడు. 1 కోటి రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టాడు. 5 స్థలాలు, మందిరాలు, మంచి మందిరాలు ఉన్నాయి. చాలా బాగుంది. కొద్ది రోజులు ఆగేసరికి తన భార్య ఏం చేసింది తెలుసా? ఏమండి మనకు వస్తున్న మరి మందిరానికి చాలా అమౌంట్ వస్తుంది కదా, మన పిల్లల స్కూల్ ఫీజు అని, మన పిల్లలకి మెయింటెనెన్స్ అని, మన పిల్లలకి బట్టలని, సొంత అవసరాన్ని బంగారం కొనుక్కోవడం. అర్థమవుతుందా? ఇంట్లో ఫ్రిడ్జ్ లేదండి, ఇంట్లో ఏసీ లేదండి, మంచి తలుపు లేదండి, మంచి సెల లేదండి అని చెప్పి వచ్చినప్పుడు అంతా లాగేసుకుంటున్నాడు. లాగేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఇచ్చింది ఆయన, పోషించింది ఆయన, నడిపించింది ఆయన. అక్కడి నుంచి అయితే వలగుంది. నీ ఇచ్చిన కాడికి నువ్వు సంతోషించావు, బాగా ఉంది. ఇచ్చిందల్లా రూపాయి ఖర్చు పెట్టావు కాబట్టి ఆ నిధి అలా వస్తూ ఉంది, ఈ నిధి ఎలా పోతా ఉంది. ఇది చెందవలసిన చోట చెందుతూ ఉంది, అది వచ్చిన చోట నుంచి వస్తూ ఉంది. ఇది చెందవలసిన చోట చెందకపోతే ఈ నిధి ఆగిపోతే. హల్లెలూయా. ఇదే నిధి పరలోకపు నిధి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొంతమంది సేవకులు వస్తూనే ఉంటది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తెలివితేటలు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ డబ్బులు పరిచర్యలో ఖర్చు పెడతారు. పరిచర్యలో మా ఆత్మీయత ఏం చేసారో తెలుసా? పేదలైనటువంటి వారు వాళ్ళ పాపం రేషన్ కార్డులు కూడా తాకట్టు పెట్టుకొని తినడానికి తినలేని పరిస్థితి. రేషన్ కార్డులు కూడా తాకట్టు పెట్టుకొని వస్తూ ఉంటుంది. చాలా మందికి వినిపించారు. చాలా మంచి మనసు కలిగిన వ్యక్తిత్వం కలిగిన. రెండోది, వారు ఎక్కడైనా ఇల్లు స్థలం కొనుక్కుంటే, లేదా వారికి బాగోలేకపోతే హాస్పిటల్ చూడడానికి వెళ్తే విశ్వాసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఈయన సొంత డబ్బులు ఇచ్చి పళ్ళుకొని ప్రార్థన చేసి వచ్చేవాడు. ఎంతో మందికి మేమిద్దరం కలిసి వెళ్ళేవారు. ఎక్కువ ఎంతో మందికి అలా చేసి. ఇది ఎవరి చేతంలో? పరిచర్య కదా, విశ్వాసానికే కదా చేస్తున్నాడు. మరి ఎవరు ఖర్చు పెడతాడు? పరిచర్యలోనే ఖర్చు పెడుతున్నాడు. అప్పుడు వరకు పరలోకం ఇది ఆగేది కాదు. ఒకసారి డౌన్ అయిపోయింది. ఎందుకు డౌన్ అయిపోయింది? అయిపోయింది అంతే. ఇక్కడ ఇచ్చి నిధి అయిపోయింది, అక్కడే ఆగిపోయింది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ సేవకుడికి అలాగే జరిగింది. ఏం జరిగింది అంటే ఆ నిధి ఆగిపోయింది. పాపం చాలా హింసపడ్డాడు, కష్టపడ్డాడు, మెయింటెనెన్స్ అలవాటు పడిపోయింది. ఈ నిధి ఆగిపోయేసరికి మెయింటెనెన్స్ ఆగిపోయింది, డబ్బు రాబడి ఆగిపోయింది. ఏమైపోదు? అందుకే చెప్తున్నా, మనం ప్రతికుండంగానే సువార్త నిమిత్తం ఖర్చు పెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కానీ దేవుడు ధనం ఇస్తే మొట్టమొదట దేవుని చక్కని మందిరం కొనుక్కుంటాం, మందిరంలో వస్తువులు కొనుక్కుంటాం, అలాగే మందిరానికి వచ్చి వారి సమస్యలు తీరుస్తాం, బాధలు తీరుస్తాం, కష్టాలు తీరుస్తాం, ఇబ్బందులు తీరుస్తాం.
నేను మనం ప్రార్థన చేసి అడుగుతున్నా, ప్రభువా నాకు ఏమొద్దు, కష్టాలు పెట్టు, సమస్యలు పెట్టు, బాధలు పెట్టు, రాని ఎన్ని వస్తాయి రాని, కానీ ఒక్కడ మాత్రం చేయ ప్రభువా, దాన్ని తీర్చుకునేటువంటి శక్తిని నాలో పెట్టు. హల్లెలూయా. నేను చేస్తున్నా రోజు ప్రార్థన, నేను చేస్తున్నా పెట్టు, పర్లేదు. యేసు రక్తమే చేయం. ఒకేసారి నేను చూడే వరద వచ్చి వరద మొత్తం కొట్టుకుపోతుంది, చూసి కిందకి వరద వచ్చి ఏమవుతుంది, గోతుల్లో ఉండిపోయిన బురద చెత్త చెదారం అంతా వరద వచ్చి ఏమైపోద్దానా, కొట్టుకుపోతుంది కిందకి. ఏదో ఒక రోజు యేసయ్య వరద వల్లే వస్తాడు, నా సమస్య అంతా వరదలో కొట్టుకుపోతాడు. హల్లెలూయా. కానీ అప్పుడు దాకా పెడతాడు దేవుడు, పెట్టా ఎన్ని పెడతావు పెట్టే, ఇక దేవుడు వింటున్నాడు అన్నమాట. ఎన్ని పెడతాడో పెట్టినాయి, కానీ దేవుడు పెట్ట కొన్ని సాతాను వల్ల వస్తాయి, కొన్ని దేవుడు మనం మార్పు చెందడానికి పెడతాడు, కొన్ని మనం మార్పు చెందాలని పెడతాడు. ఎన్ని వచ్చినప్పటికీ ఆ ప్రెజర్ని, ఆ యొక్క ఆ ప్రభావాన్ని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యత తీర్చుకునేటువంటి శక్తి నాకు దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మీరు అది చేయండి. నాలోంచి కష్టం తీసే ప్రభా, నాలోంచి సమస్యను తీసే ప్రభా, నాలోంచి బాధను తీసే ప్రభా, ఈ వ్యాధం వద్దు ప్రభా, భరించలేకపోతున్నాను ప్రభా, కష్టాన్ని నెగ్గలేకపోతున్నాను ప్రభా అంటే అసలు భరించలేదు. హల్లెలూయా. సమస్యను చూసి భయపడకూడదు. శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడివి బైబిల్ చెప్తావు. శ్రమ దినాన్ని కృంగిపోతే, వ్యాధం చెందితే, బాధపడిపోతే నువ్వెవరో చేతకాని వాడివి. ఉందా లేదా బైబిల్లో? ఉందా లేదా? మరి ఇంకేం? శ్రమను చూసి కాదు భయపడిపోవడం, ఇబ్బంది చూసి కాదు భయపడిపోవడం, దాన్ని తీర్చుకునే శక్తి నాకు ఇవ్వు. హల్లెలూయా. దాన్ని తీర్చుకునే సామర్థ్యత నాకు ఇవ్వు. సంపూర్ణ శక్తి నాకు ఇస్తే నేను అడుగుతా, యేసయ్యా నాకు సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యము దయచేసినంత కాలం నీ కొరకు నేను నిలబడతాను. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? సజీవుడే కదా స్తుతించాడు. నువ్వు సజీవంగా ఉంటే, సజీవంగా ఉండాలంటే ఈ సంపూర్ణ శక్తి ఉంటే ఎంతసేపు అయిన మోకాల మీద, అవునా కదా? ఆరోగ్యం ఉంటే, నీకు ఆరోగ్యం లేని కూర్చొని ప్రార్థన చేస్తావా, నిలబడి ప్రార్థన చేస్తావా, ఉమ్మని ప్రార్థన చేస్తావా, మోకాల మీద ప్రార్థన చేస్తావా? ఆరోగ్యం ఉంటే మోకాల మీద ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. దేవుడు నాకు ఒక చిన్న అలవాటు నేర్పించాడు. కూర్చొని ప్రార్థన చేసినంత కాలం, ప్రార్థన చేసినంత వరకు దేవుని శక్తి నా మీదకి రాదు. నేను రోజు అనుభవించాలని నాకు అదొక ఆశ. కూర్చొని ప్రార్థన చేసినంత వరకు రాదు. ఎప్పుడైతే మోకాల మీద ప్రార్థన చేస్తామో దేవుని శక్తి తాకుతూనే ఉంటుంది. అది 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట. మరి నిలబడిపోతే ఆయన శక్తి తాకుతూ ఉంటే ఇంకా నిలబడాలని ఒక ఆనందం, ఒక నిలబడాలని సంతోషం. హల్లెలూయా. ఎన్నో సందర్భాలు అడుగులోకి పోయి రాళ్ళ మీద మోకరించే దినాలు ఉన్నాయి, కింద పిక్కలు వేసుకుని పిక్కల మీద మోకరించే దినాలు ఉన్నాయి, అడుగుల్లోకి వెళ్ళిపోయి ఆ వాగుల్లో, కొండల్లో, లోయల్లో మోకరించిన రోజులు ఉన్నాయి, ఎన్నో రాత్రులు గడిపిన రోజులు ఉన్నాయి. కానీ మనం బచ్చుల మీద మళ్ళీ ఇంకోటి ఏంటి తెలుసా, ఈ టవలో గుడ్డపుటో మడత పెట్టుకొని మోకాల మీద ఇలా తోసేసి మోకరించేస్తాం. అలా చేయకండి. రావాలా, నీ మోకాలు నలిపైతే నీ ముఖం అంతా ఏర్పవుతుంది. పరిశుద్ధాత్మని నీలో వెలుగుతూ ఉండాలి. నీ ముఖ స్వరూపం చూసిన వాళ్ళు అన్నారా, నీలో దేవుని శక్తి ఉంది. హల్లెలూయా. నువ్వు నిజంగా సజీవుడిగా ఉండాలంటే నీకు దేహానికి ఆరోగ్యం కావాలి, సంపూర్ణ స్వస్థత కావాలి. ఉండాలా వద్దా? అప్పుడు నువ్వు సజీవంగా ఉండగలుగుతావు. చర్మానికి ఏదైనా వ్యాధి కలిగితే నువ్వు ఉండగలుగుతావు? ఉండలే. ఒక చిన్న చెక్కౌట్ వేసింది అనుకోండి, ఇక్కడ ఏం చేస్తుందంటే ఏదో పెద్ద నరాలు లాగేసి ఉంటుంది, జుకు లాగేస్తూ ఉంటావు. మోకాలు వేద్దామంటే అసలు అమ్మో. రోజు నాకు చెక్కౌట్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఛత్తీస్గఢ్ వెళ్ళాలండి. నాకు ఎక్కడ చెక్కౌట్ అవుతుంది చెప్తే సరే కూర్చుని దగ్గర వచ్చింది. ఛత్తీస్గఢ్కి ఏమో ఆహ్వానం వచ్చింది. అక్కడ మీటింగ్లోని మాట్లాడాలి. ఎలాగా తెలియలేదు. ఇక ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఆ పాస్ చేయాలంతా అది అటు నుంచి వచ్చినట్టు పగిలిపోద్ది, కానీ నువ్వు ముందు బయలుదేరాలి. టికెట్ల బుకింగ్ అయిపోయాయి. ఇదేమొచ్చి నేనేం చేశాను, దాన్ని తగ్గించుకోవడానికి జిల్లుడి వాళ్ళు అది పొడిసినాం. పొడిసిస్తే మరి అది ఎక్కువైపోయింది ఏమో నాకు తెలియదు.
ముందున్నది ఏదైనా కనపడుతుంది కానీ వెనకాల నాకే అది కనపడుతుంది. నేను నమ్ముతారు నమ్మ నిజం చెప్తున్నానండి. అంటే ఈ సందర్భం కూడా చెప్తున్నాను. అంటే ఏ సమస్యల్లో నేను ప్రభువుని వెంబడించని చెప్తున్నాను. ఎలాగనుకొని వెళ్ళి మీటింగ్లలో 1 గంట కాదు 2 గంటలు కాదు 3 గంటలు కూర్చోవాలి, లేకపోతే నిలబడి 3 గంటలు బోధించాలి. ఎలాగవుతుంది? వాళ్ళందరూ నాకు అది చూసి నవ్వేవారు అన్నమాట. అందరూ చూసి నవ్వేవారు. ఓ రోజు కుర్చీలో కూర్చోమన్నారు. కుర్చీలో కూర్చోమని ఇదే కూర్చోమని ఇలా కూర్చొని 3 గంటలు అలాగే ఉండిపోయానండి. ఆయన అన్నట్టు ఏం జరిగింది తెలుసా? మీటింగ్స్ అన్నీ అయిపోయాయి, కానీ ఆయన ఒకటి మెచ్చుకున్నాడు. ఎంత సమస్యలు, రాత్రి అంతా నిద్ర ఉండేది కాదు, ఎంత బాధో ఎంత ఇబ్బందితో ఉండేవాళ్ళం. కానీ అంత ఇబ్బందులు కూడా మీటింగ్లు వెళ్ళాను, పాల్పంచుకున్నాను, దేవుడి వాక్యం ప్రకటించాను, చాలా అద్భుతంగా జరిగింది. అటు నుంచి వచ్చేసరికి బస్సులో ఏం చేశానంటే ఎక్కడ ఖాళీ లేదు, నేను నిలబడలేని పరిస్థితి. రాడ్ అంతా చూసాను, ఎక్కి దగ్గర రాడ్ ఇలాగే రాడ్ మీద కూర్చుని పని, రాడ్ మీద కూర్చొని పోతే ఈ బస్సు వాడే స్లోగా తోలాడు. సరిగా స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వెళ్ళి పొదగొట్టినాడండి. పొదగొట్టితే ఆ కుదుపులు ఏమైంది తెల్లో పగిలిపోయింది. పగిలిపోతే అప్పుడు చోడారం కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి బట్టలు మార్చుకొని అక్కడ స్నానం చేసేసి అప్పుడు ఇంటికి వెళ్ళాను. దేవుడు సంపూర్ణ స్వస్థ ఇచ్చాడు. హల్లెలూయా. ఎన్నో సందర్భాలు అమ్మయ్యండి నాకు ముళ్ళు దిగబడింది. ఇలా పొంగిపోయిన కాలు ఇలా పొంగిపోయినా సరే వెళ్ళాను. మీటింగ్లో అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. అటు నుంచి వచ్చాను. ఆ ఛత్తీస్గఢ్ ఎప్పుడు వెళ్తానన్నా ఏదో జరుగుతాను ఉంటుంది. ఎందుకు మరి తెలియదు. అక్కడ దయ్యాలని అన్ని దయ్యాలు ఉంటాయి. మనం రాకడా ఆయనకి ఆడికి తెలుస్తుంది. ముందు దేవుడి తెలుస్తుంది, రెండో దయ్యానికి మనం ఏ విధంగా ఉంటున్నామో ఏ విధంగా నడుస్తున్నామో ఆడికి తెలుసుకోవాలి. అందుకే మనం ఏం కలిగి ఉండాలంటే నిత్యము స్తుతి కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ శరీరం బాగున్నంత వరకు దేవుని స్తుతించాలి. ఎప్పుడైతే దేవుడిని కలిగి ఉంటావో నీ శరీరాన్ని అస్వస్థత అంటే రానే రాదు. హల్లెలూయా. అస్వస్థత వచ్చింది అంటే దానికి నువ్వే బాధ్యురాలు. ఎవరు బాధ్యురాలు? నువ్వే. ఎందుకు చెప్పమంటావా? నువ్వు ఏ విషయంలో తప్పిపోయి ఉంటావు, అందువల్లే నీకు అస్వస్థత. కొన్నిసార్లు శరీరపరంగా వస్తాయి, దాన్ని పట్టించుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారండి, చిన్న తగ్గకపోతే మాత్రం తెచ్చి మాత్రం మెడికల్ షాప్కి మెడికల్ షాప్ ప్రతిదానికి మాత్రలు వాడితే శరీరం మెత్తబడిపోతే కిడ్నీలు పాడయ్యే అవకాశం కూడా ఉంటాయి. ఎంతో లేని పరిస్థితి. నాకు సంవత్సరానికి ఒకసారైనా టైఫాయిడ్ మలేరియా వచ్చేది. వస్తే మనిషిని గుంజి చూడండి. ఏంటంటే బట్టలో నీటిలో ఎలా తీస్తామా అలా గుంజి మనిషిని సన్నగా చేసి పారేస్తే 4 రోజులు ఉండిపోవాలి. దేవుని మహాకృప ఏంటంటే పరిచర్యలోకి వచ్చి దేవుని స్తుతించడం నేర్చుకున్నాను. అస్వస్థత అంటే నాకు తెలియదు. 4 సంవత్సరాలు అవుతుంది. హల్లెలూయా. ఒకప్పుడు ఎండలో తిరిగి వానలో తడిస్తే ఏదైనా వచ్చింది, ఇప్పుడు ఏది రాదు. ఎందుకో చెప్పమంటావా? సజీవుడిగా దేవుడు నన్ను చేశాడు కాబట్టి నిత్యమైన స్తుతించడం నేర్చుకున్నాను. హల్లెలూయా. స్వస్థత వచ్చింది, దేవుడికి ఇచ్చిన ఆరోగ్యం వచ్చింది. ఒక రోజు ప్రవచించాడు, దేవుని యొక్క దాసుడు మా ఆత్మీయంగా ప్రవచించాడు, ఇగో నీకు సంపూర్ణ స్వస్థత రాబోతుంది, ఎన్నడూ కూడా నీకు ఎప్పుడు కూడా నిత్యం ఆరోగ్యంగా ఉంటావు అన్నాడు. ఆ ఆరోగ్యం ఇప్పటికీ కూడా ఉంటుంది. ఆ సంవత్సరం నాకు జ్ఞాపకం బాగా. ఎలాగంటే కాబట్టి ప్రార్థన చేస్తుంటే యేసు నామములో సంపూర్ణ స్వస్థత వచ్చింది. కాకంటే ఆవిడ మీదకి రాలే దేవుని ఆత్మ, నా మీద దిగి వచ్చింది. ఆ వెనకాల ఉండి నేనేమైపోయి నాకే తెలియదు. చప్పట్లు బిగ్గర కొట్టి యేసు రక్తం గంతులు వేసి చప్పట్లు కొడుతూ ఉంటే అప్పుడు ఏమైందంటే ఒక వెలుగు నాకైతే వచ్చి తాకింది. ఆ వెలుగుని చూపించాను. వెలుగు నాకు కనబడింది పాస్టర్ గారు అంటే అప్పుడు ఆయన సంపూర్ణంగా ఇక్కడ ఇది మొదలుకొని ఈ సంపూర్ణ ఆరోగ్యం రాబోతుంది జీవితకాలం. హల్లెలూయా. అది ఇప్పటికీ కూడా అలానే నిలబడిపోయింది. ఇలాంటి సమయంలో మనం పడిపోయాం అనుకోండి, మీకు కనుక వాక్యం వాళ్ళు చెప్తారు వచ్చి. అందుకే దేవుడి ముందు ఎరుగుదు. అందుకే సజీవంగా ఉండి మనం ఏం చేయాలంటే నిత్యము దేవుని స్తుతిస్తే నీకు అనారోగ్యం రాదు. లోటుపాట్లు పొరపాట్ల వల్ల కూడా అనారోగ్య పరిస్థితులు పడుతుంటాం సార్. లోటుపాట్ల వల్ల కూడా పరిస్థితులు పడతాం.
నేను ఎప్పుడైనా దీర్ఘంగా ఆలోచించానంటే నొప్పి వచ్చేది నాకు అర్థమైపోతుంది. ఏదో ఆలోచిస్తానని ఇక్కడ నుంచి ఈ ఆలోచన రాకూడదు, అర్థమైపోతుంది. ఆలోచించకూడదు, ఏం జరుగుతుంది జరుగుతుంది, ఏసు రక్తం వేసి. హల్లెలూయా హల్లెలూయా. నీకు యెషయా భక్తుడు చెప్తున్నాడు, ఇలా సజీవుడే కదా నేను స్తుతించదు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నా. మనం ప్రతి దినం ఏమనుకుంటాం? ఈ దినము, ఏ దినము? ఈ దినము. ప్రతి దినం మనం ఏమనుకోవాలి? ఈ దినం నాకు ఇచ్చే ప్రభానికి స్తోత్రం, ఈ రోజు నాకు ఇచ్చే ప్రభానికి స్తోత్రం. అందుకే నేను రోజు పెడుతుంటాను ఈ రోజు వాగ్దానం. పెడుతున్నారా? చూస్తున్నారా? చదువుతున్నారా? మీ స్టేటస్లో పెడుతున్నారా? మీ ఇద్దరే పెడుతున్నట్టుంది, ఇంకోటి పెట్టలేదు. నాకు వస్తుంది, సెలవు వస్తుంది, ఎంతమంది పెడుతున్నారు ఇక్కడ నేను చూస్తాను, ప్రతిరోజు స్టేటస్ చూస్తాను. అనిలను మాత్రం కంపల్సరీగా నేను పెట్టిన ప్రతి పోస్ట్ కూడా పెడుతున్నాను. ఈ దినమును ఆరోగ్యం ఇచ్చే ప్రభానికి స్తోత్రం, ఈ రోజు ఆయుష్ ఇచ్చే ప్రభానికి స్తోత్రం. నేను నాకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి, నేను వేసుకున్న బట్టలు బట్టి కూడా దేవుని స్తుతిస్తాను. నాకు ఇచ్చిన మందిరాన్ని బట్టి దేవుని స్తుతిస్తాను, మీ కుటుంబాలు బట్టి దేవుని స్తుతిస్తాను, మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తాను, మీ పిల్లల బట్టి దేవుని స్తుతిస్తాను, నాకు ఇచ్చిన మైక్ని బట్టి దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే దేవుడు నాకు కలుగు చేసినవన్నీ. మీరు స్తుతిస్తున్నారో లేదో నాకు తెలియదు. సమస్తానికి ఆధారభూతుడైన యేసయ్యను నువ్వు కలిగి ఉంటే, స్తుతిస్తే నిత్యము దాన్ని అభివృద్ధి చూస్తూనే ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు నువ్వు స్తుతించగలవంటే నీ శరీరానికి స్వస్థత ఉన్నప్పుడు. ఆమేన్. ఈరోజు స్వస్థత కోసమే కదా మాట్లాడి. నీ శరీరానికి సంపూర్ణ స్వస్థత ఉంటే 1 గంట 2 గంటలు కాదు, 3 గంటలు కాదు. ఆమేన్. ఇక్కడికి వచ్చినప్పుడు నెలకు వచ్చిందంటే నీరసంగా వచ్చింది. 2-3 పాటలు పాడేసరికి ఎనర్జీ వచ్చేసింది. బూస్ట్ ఈ సీక్రెట్ ఎనర్జీ అంటారు కదా, ఏసై బూస్ట్ నాకు అందింది, చక్కగా నిలబడగలదు. హల్లెలూయా. కాబట్టి శరీరానికి ఆరోగ్యం ఇచ్చిన దేవాది దేవుడికి నిత్యము స్తుతించే వారికి మనము ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మాటలు ఆశీర్వదించును గాక.